ఇవాల్టి మన రెసిపీ స్పెషల్గా ఉండే మరమరాల బూందీ. మరమరాలు మెత్తపడిపోతాయేమో అనుకోకండి. మరమరాలు అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి. మనకి ఇలానే పొడిపుల్లాడుతూనే ఉంటాయి. 15 రోజుల వరకు చక్కగా నిలువ ఉంటాయి. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఒక 15 మినిట్స్లో మీకు ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇంత మంచి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దీనికోసం 1 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. అలానే 3 కప్పుల వరకు మరమరాలు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి పాకం ఎక్కువ అయిపోకుండా మరీ తక్కువ అయిపోకుండా బూందీ అన్నది పొడపొల్లాడుతూ బాగా వస్తుంది. దీనికోసం ముందుగా మరమరాలని ఫ్రై చేసుకోవాలి. మనం మరమరాలు గాలి వెళ్ళిపోయి కొంచెం మెత్తగా అవుతాయి కదా, అలా లేకుండా బాగా మనం అలా నొక్కితే అది మొత్తం పొడిపొల్లాడుతూ ఉండాలి. అలా వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. దానికోసం అని చెప్పేసి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోవాలి. కడాయి కొంచెం వెడల్పుగా లోతుగా ఉన్నది తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో ఉంచుకోవాలి. కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత దానిలోకి మనం తీసుకున్న 3 కప్స్ మరమరాలని వేసేసుకోవాలి. వేసుకుని ఈ విధంగా కలుపుతూనే ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసేసుకున్నా మనకి కలర్ బాగా చేంజ్ అయిపోయి చూడడానికి అంత బాగుండవు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసేసుకుని కొంచెం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి. మనకి మరమరాలు చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా నొక్కితే మొత్తం క్రిస్పీగా అయిపోతుంది. ఇలా పౌడర్లా వస్తుంది అన్నమాట. ఇలా ఉండాలి. అంటే స్టవ్ మీద ఉన్నప్పుడు కూడా మనకి కొంచెం తెలీదు, వేడిగా ఉన్నప్పుడు కూడా మెత్తగానే ఉంటాయి. చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా అవుతాయి. ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు సేమ్ అదే కడాయిని స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ సిమ్లో ఉంచి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే మన బూందీకి కమ్మగా టేస్ట్ వస్తుంది. అలానే మన బూందీ చాలా షైనింగ్గా కూడా ఉంటుంది. ఇప్పుడు నెయ్యిలోకి మనం ఫస్ట్ తీసుకున్న 1 కప్పు బెల్లం కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని వాటర్ ఏం వేయకుండా పాకం పట్టించాలి. బెల్లం వేసేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఈ విధంగా కలుపుతూనే పాకం పట్టుకోవాలి. కలుపుతూ ఉండకపోతే మనకి అడుగంటుకుపోయి మాడిన టేస్ట్ వస్తుందన్నమాట. సో అలా రాకుండా ఉండాలంటే పాకం మొత్తం పట్టేంత వరకు కలుపుతూనే ఉండాలి. మనకి పాకం అన్నది ఇలాగా గరిట పైకి లేపితే తీగలా రాకూడదు. కొంచెం ముదురుగా దగ్గరగా అయిపోవాలి పాకము. అలా పట్టుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మరమరాల్ని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి. మొత్తం మనం తీసుకున్న మరమరాలన్నిటికీ కూడా మన పాకం బాగా పట్టాలి. అప్పుడే మన బూందీ అన్నది చాలా ఈవెన్ టేస్ట్ వస్తుందన్నమాట. చాలా బాగా వస్తుంది. ఇలా మొత్తం మరమరాలు వేసేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకునే ఉంచుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో ఉంచుకుని ఈ విధంగా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ప్రతి మరమరానికి కూడా మనం తీసుకున్న పాకం బాగా పట్టించాలి. ఇలా కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా కొత్తగా ఉండే మన మరమరాల బూందీ రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా ఉంటుంది, కరకరలాడుతూ ఉంటాయి. మామూలు బూందీ ఎలా అయితే, స్వీట్ బూందీ ఎలా అయితే ఉంటుందో ఇది సేమ్ అలానే కరకరలాడుతూ ఉంటుంది. ఇది ఒక 1 నెల రోజుల పాటు నిలువ ఉంటుంది. గాలి వెళ్ళని బాక్స్లో మనం పెట్టేసుకోవాలి. చక్కగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసేసుకుని మూత పెట్టుకోవాలి. బాగా చల్లారిపోయిన తర్వాతే, వేడంతా పోయిన తర్వాతే మూత పెట్టుకోవాలి. లేకపోతే మన బూందీ అన్నది మెత్తపడిపోతుంది అన్నమాట. శనగపిండి తినని వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్ అన్నమాట. శనగపిండి ఇష్టం లేని వాళ్ళకి, అలానే డైట్ చేసే వాళ్ళకి, ఇంకా షుగర్ ఉన్న వాళ్ళైతే ఒక 3/4 కప్పు వరకు బెల్లంని వేసుకుని చేసుకుంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అలానే ఇది ఐరన్ ఎక్కువ ఉన్న రెసిపీ. సో బ్లడ్ ఎవరికైనా తక్కువ ఉంటే మాత్రం ఇలా కూడా చేసుకుని తీసుకోవచ్చు. అంతేనండి, ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి.
అలానే మా ఛానల్లో మరిన్ని మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. అవి కూడా చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.